కూర్చుంటే కనబడను. మై స్వీట్ చిల్డ్రన్, ఈ ప్రపంచంలో మిలియనర్స్ బిలియనర్స్ ఉన్నారు, డబ్బున్న వాళ్ళు బాగా. వాళ్ళందరికంటే నేనే గొప్పవాడిని అనుకుంటాను. నా పిల్లలు మీరే. దేవుడు సృష్టించిన ఈ సృష్టి మానవుడు వెలకట్టలేనంత విలువ కట్టలేడు. ఆ లెక్క చెప్పలేడు మనిషి అనేవాడు. అంత విలువైన ఈ ప్రకృతిలో అంతకంటే విలువైన ఆయన రూపాలమైన మనల్ని కన్నాడు. దేవుని పిల్లలారా, నిజంగా ఆయన ప్రేమలో మనం పుట్టకముందే ఉన్నాము అనే మాట తెలిసినప్పుడు నేను ఉబ్బు తబ్బైపోయాను. మొట్టమొదట బైబిల్లో వచనాలు చూసినప్పుడు ఎంత గొప్ప తండ్రి అని. ప్రియులారా, నేను చాలా గొప్ప తండ్రిని. నా పిల్లలు మాట్లాడే మాటలు, ముఖ్యంగా నా పిల్లలు చేస్తున్న త్యాగాలు, పనులు, చూపిస్తున్న ప్రేమ, జాలి, కనికరం, నిజంగా కేవలం ఒక మాట చెప్తే చాలు, మేము వచ్చేస్తాం డాడీ అని. 20 మంది వస్తామన్నవారు 50 మంది వచ్చారు. కానీ పని చేయాలిగా, మా డాడీ పిలిచారు. ఎంత పని ఉందో, మరి మేము ఎక్కువ మంది వెళ్ళి పని చేయాలని. ఇలా ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరూ కూడా కష్టజీవులు, త్యాగశీలులు, బుద్ధిమంతులు, దేవునికి ఇష్టలు. కనుకనే మీరంతా వచ్చారు. మరి ఎన్ని వేల మంది వస్తారో నాకు తెలియదు. ఉచిత భోజనం అనగానే దేవునికి అప్పగించాను, నా పిల్లలకు అప్పగించాను. ఏ విషయమైనా మొట్టమొదటిగా దేవునితో చెప్తాను, తర్వాత నా పిల్లలతోనే మీతోనే చెప్తాను. ఇంకెవ్వరిని ఆశ్రయించను, ఏ ఒక్కరిని అడగను. నా పిల్లలు నాకుండగా తెల్లవారితే నా కుమారుడు చచ్చిపోతాడు సంతోష్ అనే పరిస్థితి అర్ధరాత్రి 11 తర్వాత నాకు తెలిసింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వు. 4.5 లక్షల నుంచి 8.5 లక్షలు ఖర్చు అవుతుందంటున్నారు డాడీ. నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో అన్నా. వెంటనే బాబురావు, నువ్వు చెన్నై నుంచి నువ్వు వెంటనే విజయవాడ వచ్చానాయన. అప్పుడు నా పిల్లలందరితో ఒక మాట చెప్పాను, ఒకే ఒక మాట. ఆ మాట ఏంటో తెలుసా? నా కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, మీరందరూ మీ అన్నని కాపాడండి అని అన్నానో లేదో. 24 గంటల్లో 5 లక్షలు వచ్చేసాయి. 24 గంటలు, 3 రోజుల్లో 13 లక్షలు వచ్చాయి. అప్పుడు నేనే మళ్ళా, పిల్లలారా ఇక మీరు ఆపేయండి, కావలసినంత డబ్బు పంపించేశారు, ఎక్కువే పంపించారు, చాలా సంతోషం. మరి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు ఆయన ఖర్చు పెట్టి, మిగతావి ఇదిగో మీరు వింటున్న ఈ పాటలు పెద్ద పెద్ద సింగర్స్ చేత పాడించాడు ప్రసన్నబాబు. కనుక దేవుని పిల్లలారా, ముఖ్యంగా ఈ బర్త్డే సందర్భంగా సంఘంలో ఉన్న నా పిల్లలు కానివ్వండి, అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి నా పిల్లలు కానివ్వండి, విజయనగరం నుంచి వచ్చిన నా పిల్లలు కానివ్వండి, నాయన పలాస నుంచి వచ్చిన పిల్లలు కానీ, నిజంగా వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చేసారు. వాళ్ళు భార్యలు, భర్తలు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ వచ్చి కష్టపడి పనిచేశారు. చాలా సంతోషం. మరి మీరందరూ రావటం నాకు ఇష్టం. మరి మీ అందరినీ చూడడం నాకు సంతోషం. మీరందరూ ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూసుకుంటూ నేను ఎక్కువ కాలం బ్రతకాలని మిమ్మల్ని బట్టే ఈ మధ్య చిన్న ఆశ నాలో పుట్టింది. అందరూ అంటుంటారు, డాడీ మీరు ఎక్కువ కాలం బ్రతకాలి డాడీ. కానీ అది ఒకప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే నా తండ్రి పిలుపుకు నేను లోబడి వెళ్ళిపోవాలి కదా నాయన అని. కానీ మిమ్మల్ని చూస్తుంటే, పెరుగుతున్న నా పిల్లల సంఖ్య చూస్తుంటే నేను ఉండాలి. నా పిల్లల గర్భాన పుట్టినవారు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకపోవడం వల్ల పిల్లలు కూడా వాక్యం తెలియని వారుగానే ఉన్నారు, నా పిల్లల తాలూకా పిల్లలు. కనుక వాళ్ళని బట్టి నాకు భయం వేసింది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, మీరు నేర్పండి, నాకు విడిచిపెట్టండి, నా పిల్లలకు విడిచిపెట్టండి. డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు, అదనపు డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్నారు, జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు,
తండ్రిగా నేనున్నాను. ఎంతోమంది ప్రిన్సిపాల్స్ ఉన్నారు, వైస్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, కళాశాలలు ఉన్నాయి. పంపించండి. వాళ్ళకి పాఠం అర్థమవుతుందో లేదో ఆలోచించకండి. వాళ్ళ ముందు కూర్చోబెట్టండి. అక్కడ దేవుని మాటలు వినగలిగిన ఓపిక, ఓర్పు వాళ్ళకి రావాలి అంటే చిన్నతనం నుంచే వాళ్ళని ప్రభు క్లాసులకి పంపించాలి. ఓకేనైనా? గాడ్ బ్లెస్ యూ. మంచి